9 నెలల ప్రయాణం కదా. మా పాప యొక్క ప్రెగ్నెన్సీ టైంలో మేము చూసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ మేము వింటున్నప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళం. ఒకరోజు యామ్నియోటిక్ ఫ్లూయిడ్ బాగా తగ్గిపోయింది అన్నారు. ఏ రోజైనా డెలివరీ అయిపోవచ్చు, చాలా తగ్గిపోయింది. 7th మంత్లో ఒక డెలివరీ అయిపోయినా సరే చాలా ప్రమాదం, బేబీని రక్షించడం చాలా ప్రమాదం అన్నప్పుడు ఫ్రైడే ప్రేయర్ నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ళాలి, మళ్ళీ టెస్ట్కి పాపను తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నువ్వు కదా వాగ్దానం ఇచ్చావు. ఆ బాబు ఇంకా తన ప్రెగ్నెన్సీ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయమని మమ్మీ, ఈసారి అప్పుడే రాకూడదని మేము అనుకుంటున్నాం, దేవుని చిత్తం, కానీ మేము సేవలో బాగా ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అని చెప్పినప్పుడు మేము ప్రార్థన చేసుకున్నది. దేవుని చిత్తం నాన్న, మనం ఏం చేయలేమన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే మాకు మా యొక్క బిడ్డల పట్ల ఏదైతే వాగ్దానం చేశాడో అదే వాగ్దానం దేవుడు చూపిస్తున్నాడు. ఈ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. ఇదేంటి ఇలా వచ్చింది, కాదని వస్తే బాగుండదు కదా అనుకున్నాను. టెస్ట్కి వెళ్ళి నెగిటివే అని చెప్పి వచ్చింది. సరే నెగిటివ్ వచ్చింది కదా, ఫోన్లే అయితే ఎప్పుడో పుట్టబోయే బిడ్డ కోసం దేవుడు ముందుగానే వాగ్దానం ఇచ్చి ఉంటాడు నాన్న అని ఇద్దరు అలా అనుకున్నాం. సరే యూఎస్ వెళ్ళిన తర్వాత కొన్ని సింటమ్స్ తనకు తెలుస్తున్నాయి. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా తనకి వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇలా అయినప్పుడు తను మళ్ళీ టెస్ట్ చేసుకొని మళ్ళీ స్కానింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు తనకు తెలిసింది తను ప్రెగ్నెంట్ అని. అయితే తను నాకు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, నిజమే కదా, దేవుడు వాగ్దానం చేశాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదునని. తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు చిన్నవి అయినప్పటికీ కూడా మాకు చాలా భయం కలిగేదన్నమాట. అయితే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నువ్వు ఏదైనా చేయగల దేవుడు ప్రభా, అద్భుతాలు చేసే దేవుడు ప్రభా. ఆ యొక్క ఫ్లూయిడ్ తగ్గిపోతుందని చెప్తున్నారు, అది తగ్గకుండా సహాయం చేయి. ఎందుకంటే విశ్వాసమును బట్టి దేవుడు ఏ కార్యమైనా చేస్తారండి. కొంతమంది వెటకారం చేసినా ఇలా జరుగుతుందా, ఇది వైద్యానికి విరుద్ధం కదా అని చెప్పి ఒకవేళ సోషల్ మీడియాలో ఎవరైనా ఏది అనుకున్నా మన విశ్వాసం ద్వారా ఎలాంటి గొప్ప కార్యములైనా దేవుడు చేస్తాడండి కదండి. ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది చూశారు దేవుని కార్యాలు అలాంటివి? వైద్యులు చెప్పినా, ఇంకెవరైనా చెప్పినా, లాయర్స్ చెప్పినా వాటికి వ్యతిరేకంగా, వాటికి విభిన్నంగా దేవుడు కార్యములు చేయడం ఎంతమంది చూస్తుంటారు? నేను చూశాను నా జీవితంలో కదా, అందరూ చూస్తుంటాం కదా. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా కనికరించయ్యా, కనికరించు అంటే ఒక వాక్యం నాకు గుర్తొస్తుంది. దేవుడు ఎడారిలో సెలయేర్లు ప్రవహించే దేవుడు అని చెప్పి నాకు అదే వాగ్దానం గుర్తొస్తే నేను అదే కన్ఫెస్ చేసుకుంటూ వెళ్ళాను. డాక్టర్ గారు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు, కొంచెం చక్కగా డెలివరీ అయితే బాగుంటుంది కదా షైనీ అన్నట్టు. షైనీ అంటే చాలా ఇష్టం డాక్టర్ గారికి. అయితే చాలా ఆశపడుతున్నారు, చక్కగా నార్మల్ డెలివరీ అయ్యి చక్కని బిడ్డ వస్తే ఎంత బాగుంటుంది, ఏ కాంప్లికేషన్స్ లేకుండా. యామ్నియోటిక్ ఫ్లూయిడ్ లైకర్ ఎందుకు తగ్గుతుంది అని చెప్పి బాధపడుతున్నారు. ఆమె టెస్ట్ చేసినప్పుడు అన్నారు, ఇవాళ పెరిగిందండి అన్నారు. నిజంగా దేవుని కార్యములు ఎంత గొప్పవంటే తర్వాత మేము యూఎస్ వెళ్ళాం. ఎందుకంటే యూఎస్ వెళ్ళడం ఉండిపోదాం నేను, ఎందుకంటే యామ్నియోటిక్ ఫ్లూయిడ్ లేకపోతే నేను అక్కడికి వెళ్ళిన టెన్షన్గా ఉంటుంది అనుకున్నాను. సిస్టర్ డాక్టర్ గారు ఎప్పుడైతే కరెక్ట్గా ఉందని చెప్పారో నేను వెళ్ళొచ్చిన తర్వాత ఒక రోజున వాళ్ళ అత్తగారు వాళ్ళు వచ్చారు, అందరూ చక్కగా ఉన్నాము. ఒక టిఫిన్స్కి వెళ్దామని చెప్పి అడిగింది. సరే అడిగింది కదా అని చెప్పి మేఘాలయకి టిఫిన్ చేద్దామని వెళ్ళాం, నైట్ టిఫిన్స్. అయితే అక్కడ నాకు హార్ట్ బీట్ చాలా ఎక్కువైపోతుంది మమ్మీ, నాకు తెలుస్తుంది అంటుంది. ఆ 2 days ముందే నాకు పెయిన్స్ వచ్చేస్తున్నాయి అంటుంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, పెయిన్స్ కాదమ్మా అని వెనక్కి రావడం. అయితే 2 days ముందే మళ్ళాడు చెప్తుంది అనమాట, మమ్మీ పెయిన్స్ వచ్చేస్తాయేమో, తన పక్కన నేను పడుకుంటే చెప్తుంది పెయిన్స్ వచ్చేస్తాయేమో, రాత్రికి డెలివరీ అయిపోతానేమో అంటే నాకు ఇంక విసుకొచ్చి అస్మాన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుందని చెప్పి విసుకొచ్చి నేను అన్నాను, ఒకవేళ అయితే కనుక నేను చేసేస్తానులేనన్నా, యూట్యూబ్ పెట్టి ఒకసారి ఎలా చేయాలో నేర్చుకొని నేనే డెలివరీ చేసేస్తాను ఇంట్లో అంటున్నాను. ఇలాగే నవ్వి పడుకుని పోయింది. తగ్గింది మమ్మీ అని చెప్పి కొంతసేపు నాకు అలా నవ్వించాను, కొంతసేపు పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత బాగానే ఉంది అంది. ప్రభానికి స్తోత్రం అనుకున్నాను. ఆ హోటల్లో ఉంటుండగానే తనకి పల్స్ రేట్ చాలా ఎక్కువైపోయి ఇంకా దారిలో చెప్తుంది, నాకు పెయిన్స్ వస్తున్నాయి మమ్మీ, నాకు చాలా ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి అంటే మళ్ళీ సేమ్ అదే అనుకుంటున్నాను. ఫాల్స్ పెయిన్స్, చిన్న పెయిన్ వచ్చినా తట్టుకోలేకపోతుందని చెప్పి నాకు ఎక్కడో లోపల కోపం వస్తుంది. తట్టుకోకపోతే ఎలాగా అనుకుంటున్నాను నేను, అసలు ఫైనల్ పెయిన్స్ ఎలా తట్టుకుంటావు నువ్వు అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాను. తను చెప్తుంది, నాకు 90% నాకు అస్సలు బాగాలేదు మమ్మీ, 10% నాకు బాగుంది మమ్మీ అంటుంది. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కంట్లో నీళ్ళు తెచ్చుకుంది. అప్పుడు వెంటనే అనుకున్నాను, కంట్లో నీళ్ళు తెచ్చుకుంది అంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి 10 అయితే వెళ్దామని అర్ధరాత్రి మేము అందరూ కలిసి తీసుకొని వెళ్ళామండి.
వెళ్ళిన తర్వాత అక్కడ చూశారు డాక్టర్ గారు. చూసి పెయిన్స్ కొన్ని రోజులు ఆపితే మంచిదండి, పొట్టలో ఉన్న బేబీ చక్కగా 9 నెలలు కంప్లీట్ అయిన తర్వాత బయటకు వస్తే చాలా మంచిది కదా, అందుకని అని చెప్పి ఆమె ట్రై చేసి చక్కగా రెస్ట్ ఇచ్చి కామ్ చేసి ఆ యొక్క పెయిన్స్ అన్నీ కూడా కామ్ అయ్యేటట్టు చేశారు. అయితే మన్నాడు సడన్గా వచ్చి డాక్టర్ గారు అన్నారు, ఇవాళ నేను సిజేరియన్ చేసేస్తాను. ఇక్కడ చాలా టైం ఉంది డాక్టర్ గారు అంటే, లేదండి చేసేయాలి అంటున్నారు. సరే మీ ఇష్టం, మీరు ఏదంటే అదే అని చెప్పి పాస్టర్ గారు మేము అనుకున్నాం. వెంటనే ఈవినింగ్ కల్లా సిజేరియన్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఒకవేళ ఇవాళ సిజేరియన్ కనుక చేసి ఉండకపోతే బేబీ హార్ట్ బీట్ ఆగిపోయేది, లైవ్ బేబీ వచ్చేది కాదు. బేబీ హార్ట్ బీట్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు, అయితే ప్లెసెంటా వేరైపోయింది, ఇంక బేబీకి అందాల్సిన ఆక్సిజన్ కానీ ఏది అందదు ఒక్కరోజు లేట్ చేసినా సరే అని చెప్పి ఆమె చెప్పినప్పుడు, నిజంగా ప్రవ్వా చూలాలి గర్భంలో ఏం జరుగుతుందో ఎలా ఉందో మాకు తెలియదు, డాక్టర్కి జ్ఞానం కలిగజేసి కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకొని సిజేరియన్ చేసి చక్కని బేబీ మరి మాకు అందజేసిన దేవాది దేవునికి కోట్లాది వందనాలు తెలియజేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమే కదండి, మనం అనుకోవచ్చు ఎందుకు ప్రభా ఇప్పుడు ఎందుకు ప్రభా, ఆ పెయిన్ రాకపోతే మాకు అసలు తెలియదు, అసలు అంత హార్ట్ బీట్ పెరగకపోతే మేము తీసుకువెళ్ళాం, ఇంట్లోనే ఉంటుంటే అసలు ఏమయ్యేదో కూడా ఆలోచించడానికే భయంగా ఉంటుంది కదండి. కానీ దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పవి. ఒక 2-3 వీక్స్ ముందు పుట్టాడు, అయినప్పటికీ కూడా చక్కని ఆరోగ్యవంతమైన బిడ్డని దేవుడు మా బిడ్డలకి ఇచ్చాడు. షైనీకి, అంకిత్కి కూడా దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప కార్యం అంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును, నీకు పుట్టినవారిని నేను ఆశీర్వదించదును. 9 నెలలు కూడా ఇదే కన్ఫెస్ చేసుకుంటూ నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రభా ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ కూడా నువ్వు వాగ్దానం చేసి ఇచ్చావు ప్రభా, నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు చక్కని బిడ్డనిస్తావు అని చెప్పినప్పుడు ఈరోజు ఆ బిడ్డను చూసి ఎంత ఆశ్చర్యం కలుగుతుంది, ఎంత మిరాకులస్గా దేవుడు కార్యములు చేస్తాడని చెప్పి నిజంగా దేవుని నామానికి ప్రతిదినము కూడా మేము స్తోత్రములు చెల్లించుకుంటున్నామండి కదా. మనకి లోపల ఏం జరుగుతుందో, మనకి కంటికి కనిపించినప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన కన్ను దృష్టి అంత లోకమంతటా కూడా సంచారం చేస్తుంది. అలా సంచారం చేస్తున్న ఆయన కన్ను దృష్టి మనల్ని బలపరుస్తూ ఉంటుంది, మన పట్ల గొప్ప కార్యములు జరిగిస్తూ ఉంటుంది. కనుక మనం దేనికి భయపడిన అవసరము లేదు. నేను ఇప్పుడు చేయనది నీకు తెలియదు, కానీ ఇక మీదట నీవు తెలుసుకుంది.